తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కడప నుంచి అర్జున్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారండి. మనం ధ్యానంలో ఒకరి శక్తిని మరొక పంపడం జరుగుతుందా? ఒకరి నుంచి ఇంకొకరికి శక్తి ట్రాన్స్ఫర్ అవుతుందా? ఎవరైనా ఒకరికి ఇవ్వగలరా? ఇది వారి ప్రశ్న. ఇది అందరి విషయంలో కరెక్ట్ అని చెప్పలేం, అలాగని కొందరి విషయంలో రాంగ్ అని కూడా చెప్పలేం. అది వారి వారి యొక్క స్థితులను బట్టి ఉంటుంది, ఆ గురు శిష్యుల యొక్క సంబంధాన్ని బట్టి ఉంటుంది. సో ఇవన్నీ నమ్మలేనియే. ఒక తాబేలు గుడ్లు పెడుతుంది సముద్రంలోంచి ఎంతో దూరం. మాది విశాఖపట్నం. ఆ విశాఖపట్నంకి ఎన్నెన్నో దేశాల నుంచి సముద్రంలో 1000 కిలోమీటర్లు తాబేళ్ళు ఈదుకుంటూ వస్తాయి. వచ్చి సముద్రపు ఒడ్డున, అంటే విశాఖపట్నంకి వచ్చి ఎక్కడో సోవియట్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఆ మహాసముద్రంలో ఈదుకుంటూ వస్తాయి. అవి వచ్చి మరి ఆ విశాఖపట్నం ఒడ్డుకు వచ్చి అక్కడ గోతి తవ్వి, అక్కడ చిన్న ఇసుకలో గోయి తవ్వి అందులో గుడ్లు పెట్టేస్తాయి. గుడ్లు పెట్టేసి ఏం చేస్తాయి అంటే అవి అక్కడి నుంచి మళ్ళీ దాన్ని కప్పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి ఆ తాబేళ్ళు నీటిలోకి వెళ్ళిపోతాయి. ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా వాటికి ఒక 2 hours పడుతుంది. దాదాపు ఒక 50 నుంచి 80 అలా పెడుతుంది ఒక్కొక్క తాబేలు. మళ్ళీ అవి ఏం చేస్తాయి, సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సముద్రంలోకి వెళ్ళిపోయి అవి ఏం చేస్తాయి అంటే సముద్రం మధ్యలోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి. అక్కడ జీవనాన్ని గడుపుతాయి ఒక 1 నెల రోజులు. అవి జర్నీ చేయడానికి ఒక 2-3 months పడుతుంది. తర్వాత అవి ఆ సముద్రం మధ్యలో వెయిట్ చేస్తూ ఉంటాయి. ఈలోపు ఈ 1 నెల రోజులకి సూర్యరశ్మికి ఆ గుడ్లు పొదగబడతాయి. సూర్యుడి కిరణాల ద్వారా ఆ గుడ్లు పెరిగి ఆ వెచ్చదనం వెళ్ళి అవి చక్కగా పిల్లలు అయిపోతాయి. పిల్లలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాయి, అవి సముద్రంలోకి వచ్చేస్తాయి. సముద్రంలోకి వచ్చి ఎక్కడికి వెళ్తాయి తెలుసా మీకు? తిన్నగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాయి. ఇది సృష్టిలో ఒక అద్భుతం. అంటే ఆ తాబేలు పిల్లలు పుట్టకముందు తమ అమ్మను చూడలేదు, పుట్టాక చూడలేదు. మరి ఎలా వాళ్ళ అమ్మను ఐడెంటిఫై చేసినాయి? ఇంకొక ముఖ్యమైన విషయం, అక్కడ ఉన్న తాబేలు ఏం చేస్తుందంటే అది సముద్రంలో నుంచి తన ఎక్కడైతే గుడ్లు పెట్టిందో అక్కడికి చూస్తూ ఉంటుంది తన కంటి ద్వారా. అంటే తన యొక్క పవర్ని అంతా, తన యొక్క థాట్స్ని అన్నింటినీ ఆ పిల్లల మీద పెడుతుంది. అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తాయి అంటే ఆ గుడ్లలో నుంచి బయటికి రాగానే ఆ తరంగాల ఆధారంగా తల్లించేరుతాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా జరిగే సత్యం. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇవేం మాట్లాడుకోలేదు, లైన్ గీయలేదు, జీపీఎస్ వాడలేదు. ఆ పిల్లలు తల్లిని ఎలా చేరుకున్నాయి అంటే మనకు తెలియని ఎన్నో శక్తి తరంగాలు సృష్టిలో ఉన్నాయి. మీ చుట్టూతానే ఇప్పుడు ఎన్నో రేడియో తరంగాలు ఉంటాయి, ఎన్నో ఛానల్స్ తాలూకా ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీలు మీ చుట్టూతో ఉంటాయి. మీరు చూడగలరా వాటిని? అవి చూడాలంటే దానికి ప్రత్యేకమైన పరికరాలు కావాలి. ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ వినాలంటే మీకు రేడియో కావాలి. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిసీవర్ ఉంటేనే అవి పొందగలరు. అలాగే ఒక గురువు తాలూకా శక్తి పొందాలి అంటే రిసీవర్ అయ్యి ఉండాలి. మరి గురువు పంపగలడా లేదా, ఆ మాస్టర్ శక్తిని ఇవ్వగలడా లేదా అన్నది వేరే విషయం. అది అందరూ ఇవ్వగలరా లేదా అనేది కూడా పరిశోధన చేయాలి. ఎవరికి పడతాడు నేను ఇచ్చేస్తున్నాను అనే అజ్ఞానులు ఉన్నారు, ఏం మాట్లాడకుండా ఇచ్చే మహాజ్ఞానులు ఉన్నారు. ఇవ్వడం అయితే సత్యం, ఇవ్వలేకపోవడం అన్నది కూడా సత్యమే. అది వారి వారి స్థితిని బట్టి, ఆ గురువులను బట్టి చెప్పాలి. కనుక ఒక తాబేలే తన తరంగాలను ట్రాన్స్ఫర్ చేసి పిల్లల్ని తన దగ్గరకు రప్పించుకోగలుగుతున్నప్పుడు ఒక గురువు ఎందుకు చేయలేడు? ఆ పని చేయగలడు. అయితే అందరికీ ఎందుకు చేయరంటే అందరికీ చేయరు. ఎలిజిబిలిటీ అనేది ఒకటి ఉండాలి. అందుకే షిరిడి సాయి అంటాడు, నేను ముందుగా వారిని పరీక్షించుకోవాలి, వారికి ఆ శక్తి ఉన్నదని తెలిసినప్పుడే నేను వారికి సహాయపడగలను అంటారు. దాని అర్థం ఏంటంటే షిరిడి సాయి తన యొక్క దివ్య తరంగాలని ఎవరికి అందిస్తాడు, ఎవరిని దగ్గరకు లాక్కుంటాడు, నా పిచ్చుకుని తాడుగట్టి లాక్కుంటాను అంటాడు. దాని అర్థం కూడా అదేనండి. అంటే మనం ఎలిజిబుల్ అయి ఉంటే శక్తి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. మామూలుగా చాలామంది నేను నీకు శక్తి పంపిస్తున్నాను అని కొంచెం చెప్తుంటారు. అదంతా బిల్డప్ అనమాట. కొంతమంది అలా చెప్తూ ఉంటారు.
వాళ్ళేదో వాళ్ళ విశ్వాసంలో చెప్తుంటారు. కనుక ఒక ఎనర్జీ అనేది పంపించడం, ఒక మెసేజ్ అన్నది పంపించడం, ఈ ట్రాన్స్ఫర్ అన్నది అనాదిగా ఉన్నది. ఎన్నోసార్లు ఎంతోమంది కూడా గురువులు శిష్యులకు చేశారు. ఎందుకు చేస్తారు, ఎందుకు చేయించుకున్నారు అనేది మనం చెప్పలేం. అది వాళ్ళ స్థితిలో ఎలిజిబిలిటీస్ని బట్టి ఉంటుంది. బట్ ఎనీవే, మనము ఎలిజిబుల్ అయితే సాక్షాత్ పరమాత్ముడే పంపిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. సో శక్తి కావాలి అంటే ఎలిజిబుల్ అయి ఉండాలి. ఎలిజిబుల్ మీన్స్ మనం ధర్మంలో ఉండాలి, ఎప్పుడు నిరంతరం దివ్యత్వంలో ఉండాలి. అప్పుడు నీకు ఏది రావాలో అది వస్తుంది. నేనైతే ఏమంటానంటే, నువ్వు ఎవరి శక్తి కోసం ఎదురు చూడకో, నీ పని నువ్వు చేసుకుంటా ఉండు, నువ్వు ధర్మంలో ఉండు, నువ్వు ఎలా ఉన్నావో నిన్ను సరిచేసుకో, వాహకాన్ని సరిచేసుకోవాలి. ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, తీసుకునేవాడికి ఆ శక్తి ఉందా లేదా చూసుకోవాలి. అంటే మీ యొక్క పాత్ర పెద్దదై ఉండాలి. మీ పాత్ర పెద్దదైతే ఇచ్చేవాడు ఎంతైనా ఇవ్వగలడు. మీ పాత్ర కొంచెం ఉందనుకోండి, ఇచ్చేవాడు కొంచెం ఇవ్వగలడు. కనుక పాత్రను పెంచుకోండి. మీ యొక్క పాత్ర మీన్స్ మీ యొక్క ఎలిజిబిలిటీ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో ఇచ్చేవాడు ఎంతైనా ఇస్తాడు, బండిలు కొద్ది ఇస్తారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, గురువు నుంచి శక్తి కావాలి, మళ్ళీ గురువు నుంచి శక్తి ఆశించకూడదు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మనం ఆశిస్తూ కూర్చుంటే అది ఎప్పటికీ రాదు. మీ మీద మీరు ఆధారపడండి అంటే అర్థం ఏంటంటే, మీ యొక్క చైతన్యాన్ని మీరు పెంచుకునే కొందికి, మీ యొక్క జ్ఞానాన్ని మీరు పెంచుకునే కొందికి, మీ యొక్క చైతన్యాన్ని మీరు విస్తరించుకునే కొందికి ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మీకు ఇస్తారండి. మీరు అసలు ఎదురు చూడాల్సిన పని లేదు. ఒక పిల్లోడు ఆ తల్లి ఆహారం పెడుతుందని ఎదురు చూస్తాడా అండి? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు కదా, అది పచ్చి అబద్ధం. మీ అమ్మ మీకు చిన్నప్పుడు అడిగితేనే పెట్టిందా? ఎవడో అమ్మలేనోడు రాసి ఉంటాడు అది, ఆ సామెత. కనుక ఏ అమ్మ తన పిల్లవాడికి ఆకలేస్తుందన్న విషయం తల్లికి, పిల్లవాడి కన్నా ముందు తల్లికి తెలుస్తుంది. వెంటనే ఆ తల్లి ఏం చేస్తుంది, గబగబా ఎక్కడో అన్నం తీసుకొచ్చి వాడి తినకపోయినా ఆటలో పడ్డా వాడి తన్ని నాలుగు వాడి నోరు తెరిచి వాడిని బుజ్జగించి బామాలి పెడుతుందా లేదా? మరి అడగందే అమ్మాయిని అన్నం అన్నది ఎలా కరెక్టు? పెద్ద పిల్లలకి అడిగితే పెట్టచ్చు, అది వేరే విషయం. చిన్నపిల్లలకి అమ్మ ఖచ్చితంగా అన్నం పెడుతుంది. అలాగే గురువు తన శిష్యుడికి జ్ఞానం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. అలాగే ఆ పైన మాస్టర్సు తమ కిందనున్న మాస్టర్స్కి శక్తిని, తరంగాల్ని ఏది కావాలో అది ఇస్తారు, సంపదల్ని ఏది కావాలో అది ఇస్తారు. పైన పరమాత్ముడు కిందనున్న దేవతలకి ఏది కావాలో అది ఇస్తాడు. ఇదంతా ఒక సృష్టి యొక్క అద్భుతం. తాబేలు ఏ విధంగా ఇస్తుంది, పక్షి ఏ విధంగా ఇస్తుంది. పక్షిని పిల్లలు అడుగుతాయా అన్నం పెట్టమని? ఆ టైంకి అది వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి ఆహారం సంపాదించి వాటి నోట్లో పెడుతుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? సృష్టి యొక్క అద్భుతాలు ఇవి. కనుక మీరు అడగాలన్న విషయం పక్కన పెట్టి ఎలిజిబిలిటీ అన్న విషయం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే సృష్టికి తెలుసు ఏది ఇవ్వాలి, గురువుకు తెలుసు ఎంత ఇవ్వాలి, పరమాత్ముడికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీ పని మీరు చేస్తూ నిరంతరం మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి. మీ చైతన్యాన్ని విస్తరించుకుంటూ ఉండండి. మీ చైతన్యం విస్తరించే కొందికి ఏమి ఎలా ఉన్నా నీకు అన్నీ అందించబడతాయి. సో ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. హాయిగా మీరు ధర్మంలో ఉంటూ, మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ఉన్నతీకరించుకుంటూ వెళ్ళే కొందికి ఖచ్చితంగా విశ్వం మిమ్మల్ని ఒడిలో తీసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.